ఫ్రెండ్స్, సోబీస్ కిచెన్కి మరొకసారి స్వాగతం. సో చాలామంది ఎప్పుడెప్పుడా పార్ట్ 2 హోమ్ టూర్ చూపిస్తున్నారు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు కంప్లీట్ హోమ్ టూర్ నేను చూపించడానికి వచ్చాను. సో చలో లెట్ స్టార్ట్. ఇది మా మెయిన్ ఎంట్రన్స్. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఇది షూ ర్యాక్ ఏరియా అండ్ ఇది మా మెయిన్ డోర్. సో లోపలికి వెళ్ళిపోతామైతే. డోర్ వచ్చేసి మేము వాడింది ఇది కంప్లీట్ ఇండియన్ టీకుడ్లోనే మీకు ఇంత కార్వింగ్ వస్తుంది. సో ఇది మీరు చూడొచ్చు, పైనుంచి కింద వరకు అంతా టీకుడ్తోనే చేసాం ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పక్క ఇటు పక్క కంప్లీట్ బ్రాస్తోని ఈ డోర్ నాకర్ పెట్టించాము ఇక్కడ. సో ఈ యాంటిక్ ఫినిష్కి ఈ లుక్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నామైతే లెట్స్ గో. ఇది వచ్చేసి మా లివింగ్ ఏరియా. లివింగ్ హాల్ ఏరియా. ఇక్కడ సోఫా సెట్ కూడా కంప్లీట్ ఇండియన్ టీక్వుడ్తోనే చేయించాము. కార్వింగ్ డిజైన్స్ ఇదంతా కూడా చేయించాము. సో మీకు ఇంకా క్లోజప్లో చూపిస్తాను మీకు. ఈ డిజైన్స్ అంతా నేను మా ఇంటీరియర్ అతనికి చూపిస్తే ఆయన ఇలా దాని మీద కార్వింగ్ చేశాను అనమాట. నాకు ట్రెడిషనల్ హౌసెస్ అంటే చాలా ఇష్టము. సో అందుకే దాని తగ్గట్టు ఇక్కడ ఫోన్ కూడా మన ఓల్డెన్ స్టైల్లో ఇక్కడ తెప్పించాను ఇక్కడ. అండ్ దాని తగ్గట్టు ఇక్కడ వాల్పేపర్ కూడా ఈ రామపట్టాభిషేకం ఫ్రేమ్కి సూట్ అయ్యేటట్టు ఇక్కడ వాల్పేపర్ కూడా అలానే చేయించాము. ఈ రామపట్టాభిషేకం పెయింటింగ్ నేనే చేశాను. దీన్ని కేరళ మ్యూరల్ ఆర్ట్ అని అంటారు. సో ఎవరికైనా కావాలి అని అంటే క్లాసెస్ కూడా తీసుకుంటాను నేను దీని గురించి. సో ఈ ఇంటికి తగ్గట్టు ఎంట్రన్స్లో ఇలా పెట్టించాం ట్రెడిషనల్గా ఈ పెయింటింగ్ అండ్ ఈ సోఫా సెట్ కానీ ఈ సెట్ టేబుల్ కానీ. ఇది మా ఫాయర్ ఏరియా. ఇక్కడ ఈ ఉయ్యాల డిజైన్లో నేను ఇలా ఫాయర్ ఏరియాలో ఇలా పెట్టించాను ఇక్కడ. ఇది కూడా కింద కృష్ణుడు పెట్టే బేస్ కూడా ఇది కూడా ఇండియన్ టీక్వుడే. ఈ డిజైన్స్ కానీ ఇండియన్ టీక్వుడే. సో ఈ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి దాని తగ్గట్టు ఇక్కడ ఈ చైన్స్ కూడా ఇది కంప్లీట్ బ్రాస్ చైన్స్. ఇది చూడొచ్చు మీరు. ఇది కంప్లీట్ బ్రాస్ చైన్ అన్ని నెమలి డిజైన్లో ఉన్నాయి. కంప్లీట్ ఇది లివింగ్ హాల్ అండ్ ఇక్కడ ఫాయర్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది మనం కోర్ట్యార్డ్ దగ్గరికి వెళ్తాం. సో ఇది కోర్ట్యార్డ్, ట్రెడిషనల్ కోర్ట్యార్డ్ అని మీకు థంబ్నెయిల్లో చూపించాను కదా. సో ఇది మధ్యలో ఇంటికి సెంటర్లో కోర్ట్యార్డ్ చేయించాము ఇక్కడ. ఇంటికి మధ్యలో ఈ ప్లేస్ని బ్రహ్మస్థలం అని అంటారు. సో ఈ బ్రహ్మస్థలం ప్లేస్ ఏంటి అని అంటే ఈ ప్లేస్ నుంచి మీకు అన్ని ఏరియా కనెక్ట్ ఉండాలి. ఇప్పుడు కింద బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ డైనింగ్ హాల్ లివింగ్ హాల్ పైన ఉండే బెడ్రూమ్స్ ఇదంతా ఈ బ్రహ్మస్థలం ఈ మధ్యలో కనెక్ట్ అయితే అది ఇంటికి చాలా మంచిది అని చెప్తారు. జాలీ డిజైన్ అని అంటారు. సో ఈ కోర్ట్యార్డ్ కంప్లీట్లీ ఇండియన్ టీక్తోనే చేయించాము. అండ్ ఇది కూడా డిజైన్స్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు కంప్లీట్ ఇండియన్ టీక్వుడ్. సెంటర్లో ఇది న్యాచురల్ స్టోన్ క్లాడింగ్ పెట్టించాము దీనికి. అండ్ అక్కడ ఫోకస్ లైట్స్. అండ్ కోర్ట్యార్డ్ మధ్యలో మేము వాడింది సైడ్లో బ్లాక్ గ్రానైట్ అండ్ సెంటర్లో క్వార్ట్జ్ అని అంటారు. సో అది వాడాము. అండ్ మధ్యలో ఒక ల్యాంప్ లాగా పెట్టాము, బ్రాస్ ల్యాంప్. అండ్ ఇక్కడ మీకు పైన వచ్చేసి ఇవంతా పెంకులు. సో మీకు డే లైట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. దాన్ని ఇక్కడ చూడొచ్చు.
సో మార్నింగ్ టైంలో ఇక్కడ చాలా బాగా లైటింగ్ అంతా చాలా బాగుంటుంది. ఇది లివింగ్ హాల్ నుంచి ఫైర్ నుంచి మనం ఇక్కడ కోర్ట్యార్డ్కి వచ్చేసాము. కోర్ట్యార్డ్ నుంచి మనం ఇప్పుడు వెళ్ళేది డైనింగ్ హాల్కి. అండ్ డైనింగ్ హాల్కి అండ్ లివింగ్ హాల్కి మధ్యలో మీకు ఒక స్టేషన్ గడియారం అని అంటారు. సో మీకు బోత్ ద సైడ్స్ మీరు టైం చూసుకోవచ్చు, ఇటుపక్క అటుపక్క. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా. ఇది చైర్స్ కూడా ఇది కంప్లీట్ ఇండియన్ టీక్వుడ్తోనే చేయించాము. మధ్యలో ఇటాలియన్ మార్బుల్ వాడాము. డైనింగ్ టేబుల్ సెంటర్కి ఇటాలియన్ మార్బుల్ వాడాము. సో అక్కడ మీరు కనిపిస్తుంది మా ఎంట్రన్స్ అక్కడ. అండ్ ఇది ఐకియా నుంచి కొన్నాను నేను. అండ్ ఇక్కడ మా ఫ్రెంచ్ డోర్ ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అది పూజా మందిరం. మధ్యలో పార్టీషన్ పెట్టించాము ఇక్కడ. అండ్ ఈ డోర్ వచ్చి కూడా కంప్లీట్ నేను డిజైన్ చేశాను. సో అక్కడ కూడా ట్రెడిషనల్గా ఉంటుందని అక్కడ కూడా ఇలా పెంకుల్లాగా పెట్టించాము. అండ్ పైన అమ్మవారు కనిపిస్తారు, లక్ష్మీదేవి. అండ్ అటుపక్క ఇటుపక్క ఏనుగులు కనిపిస్తాయి. ఇది ప్రభ అని అంటారు. గుళ్ళో మీకు కనిపిస్తుంది, మామూలుగా దేవుడికి చుట్టూ పెడతారు ప్రభ అని. సో ఆ డిజైన్లో ఈ చుట్టూ కార్వింగ్ లాగా చేయించాము. ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టీక్వుడ్. సో అమ్మవారు ఉన్నారు కాబట్టి అన్ని లోటస్ డిజైన్లో ప్లాన్ చేశాను. అండ్ మధ్య మధ్యలో బెల్స్ అక్కడ. స్టోన్ వాడాము. మామూలుగా మనం ఇండియన్ హౌసెస్లో పసుపు కుంకుమ ఇవన్నీ వాడుతూ ఉంటాము. సో ఆ మరకలు ఈజీగా పోవాలి అనేసి ఈ స్టోన్ వాడాము. దీంతో ఈజీగా క్లీన్ అవుతుంది. ఏ మరకలు ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతాయి అందు నుంచి. డోర్కి తామరపూ డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా సెంటర్లో కూడా తామరపూతోనే లైటింగ్ పెట్టించాము. కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా పెట్టించాము. మధ్యలో ఒక వాల్ ఉండే. సో ఆ డిజైన్ చెప్పేటప్పుడు నేను ఆ వాల్ తీసేమని చెప్పాను. సో ఓపెన్ కిచెన్ పెడితే కొంచెం ఇంకా బాగా స్పేషియస్గా కనిపిస్తుంది అనేసి. సో ఇది పూజా దగ్గర మా కిచెన్, ఓపెన్ కిచెన్. కిచెన్ మాత్రమే మాడ్యులర్ స్టైల్లో పెట్టించాము. మిగతాదంతా మీరు చూడొచ్చు, అంత ట్రెడిషనల్గానే చేయించాము. జస్ట్ కిచెన్ మాత్రం మాడ్యులర్ కిచెన్ స్టైల్లో పెట్టించాము. సో కిచెన్ స్టార్ట్ అయ్యేది ఈ ప్లేస్ నుంచి. ఇది కోర్ట్యార్డ్ పక్క నుంచి కిచెన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డబుల్ డోర్ ఫ్రేమ్ అంతా స్టోరేజ్ కోసం కట్టించాము. అండ్ అక్కడ బిల్ట్-ఇన్ మైక్రోవేవ్ అండ్ అవెన్. పైన కూడా స్టోరేజ్ కోసం ఇక్కడ ఒక కబర్డ్ లాగా పెట్టించాము. అండ్ మైక్రోవేవ్ అవెన్కి సంబంధించింది అంతా కింద ర్యాక్లో పెట్టుకోవాలనేసి ఇలా ప్లాన్ చేశాం. సో కిచెన్ టూర్ నేను మీకు ఇంకొకసారి వీడియోలో కంపల్సరీగా పెడతాను. ఎవరైనా చూడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా కిచెన్ టూర్ ఇంకొకసారి ప్లాన్ చేస్తాను. ఇక్కడంతా షో పీస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాని మామూలుగా గ్రైండింగ్కి మిక్సీకి దానికోసం అనేసి ఈ ప్లేస్. అండ్ ఇక్కడ జస్ట్ మెనూ సెషన్ లాగా సండే, మండే, ట్యూస్డే, వెనస్డే సో అలా డిజైన్ చేశాను ఇక్కడ. అండ్ ఇది కిచెన్. కిచెన్లో వాడిన ఈ స్టోన్ని క్వార్ట్జ్ అని అంటారు. మామూలుగా మనం టైల్స్ పెట్టుకుంటే చాలా జాయింట్స్ కనిపిస్తుంటాయి దాంట్లో. అండ్ క్లీనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా క్లీన్ అవుతుంది. మామూలుగా ఎక్కువ మనం స్టవ్ దగ్గర ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాం కాబట్టి క్లీనింగ్ చాలా తొందరగా అయిపోతుంది ఇది. అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది.
సో యూజువల్గా నాకు ప్లాట్ఫామ్ ఎక్కువ నింపకుండా ఎంటీగా పెట్టడమే చాలా ఇష్టం. సో ఇదంతా మాడ్యులర్ స్టైల్లోనే ఉంది కిచెన్. అండ్ కింద కూడా మేము ఇక్కడ లైట్స్ పెట్టించాము, షో లైట్స్. ఎప్పుడైనా కుకింగ్ కోసం వెనకన అవసరం ఉంటే ఎక్స్ట్రా లైట్స్ అని కింద షో లైట్స్ కూడా పెట్టించాము ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్. ఇది హోమ్ ప్యూర్ అనేసి వాటర్ ప్యూరిఫైయర్. ఇది మీకు దీనికి కెంట్ లాగా వాటర్ వేస్ట్ అవ్వడము అలాంటిది ఏమీ ఉండదు. ఇది జస్ట్ దీని లోపల ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మీకు వాటర్ వస్తుంది. ఇది జస్ట్ ఇది ట్యాప్ లాగా, ఇది ఆన్ చేస్తే మీకు ఇక్కడ నుంచి ఇలా వాటర్ వస్తుంది. సో మీకు ఎక్కువ వేస్టేజ్ ఏం అవ్వదు. ఇక్కడ మీకు దీని గురించి నేను ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్ డిస్క్రిప్షన్ చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను మీకు. చూస్తే ఇది కిచెన్ వ్యూ. ఇక్కడ నుంచి కిచెన్, అక్కడ పూజా మందిరం, అది డైనింగ్ ఏరియా అండ్ అక్కడ రైట్ సైడ్లో ఫ్రెంచ్ డోర్, అది మెయిన్ గేట్. అక్కడ మీకు ఎదురుగా కనిపించే విండోకి అటు మీకు మెయిన్ గేట్ కనిపిస్తుంటుంది. అండ్ అక్కడ లివింగ్ హాల్ ఉంది. అండ్ ఇది కోర్ట్యార్డ్ ఏరియా. కోర్ట్యార్డ్ పక్కన ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ డోర్. ఇది కూడా ఇండియన్ టేక్ వినియర్ ఫినిష్లో చేయించాము ఇది. అండ్ మధ్యలో ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇది కంప్లీట్ టీక్ వుడ్. ఇక్కడ ఇదంతా కంప్లీట్ బ్రాస్ ఈ హ్యాండిల్స్. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. కబర్డ్ అండ్ మధ్యలో విండో ఉంది. సో ఆ విండో మధ్యలో ఇలా సీటింగ్ లాగా పెట్టమని చెప్పాను. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఆర్ కాఫీ టైంలో అలా స్పెండ్ చేయొచ్చు అనేసి, ఆర్ జస్ట్ లైక్ దట్ ఎప్పుడైనా కూర్చొని బుక్స్ చదువుకోవడానికి. సో విండో పక్కన బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ టీక్ వుడ్తో చేయించాము. ఈ బ్యాంబూ డిజైన్స్ అండ్ ఇదంతా కూడా మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఈ హ్యాండిల్స్, పీకాక్ హ్యాండిల్స్ అండ్ ఈ బ్యాంబూ డిజైన్స్ అంతా కూడా టీక్ వుడ్తోనే వచ్చింది మొత్తం. ఈ ఈచ్ ఫ్లవర్ ఇది హ్యాండ్మేడ్. సో ఈ డిజైన్ మొత్తం టీక్ వుడ్తోనే చేయించాము. కింద స్టోరేజ్కి ఇది చాందిని మంచం అని అంటారు, ఆర్ పందిరి మంచం. సో ఇలా కావాలి ట్రెడిషనల్ డిజైన్స్ అనేసి. ఇది కంప్లీట్, ఇది కూడా ఇండియన్ టీక్ వుడ్, చాలా హెవీగా ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి టైల్స్ కూడా మామూలుగా మనకి ఆతాకుడి టైల్స్ అనేసి అంటారు. అవి మనకి ఇక్కడ దొరకడం హైదరాబాద్లో కష్టం. సో అందుకే నేను అవి సెలెక్ట్ చేసి అమెజాన్లో లక్కీగా నాకు కావాల్సిన డిజైన్స్ దొరికాయి ఈ బ్యాక్గ్రౌండ్ బ్లైండ్స్కి తగ్గట్టు. సో అది ఆర్డర్ చేసి అది దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అది. సో దీనికి పెట్టించాము. ఇది టీవీ యూనిట్ ఏరియా. ఇది 3D ఫినిష్ ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా దగ్గర. అండ్ ఇక్కడంతా డిజైన్ మొత్తం లైట్స్ లాగా పెట్టించాము. ఇది స్ట్రా, ఇది కూడా ఈ కబర్డ్కి మ్యాచింగ్ ఇక్కడ చేయించాము. వాటర్ వేరియా ఇక్కడంతా. ఇది కంప్లీట్ టీక్ వుడ్ ఇక్కడ. బాత్రూమ్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అంతా. ఇది ఈవినింగ్ టైంలో ఓన్లీ ఈ లైట్స్ పెట్టుకొని కూడా చాలా బాగుంటుంది ఇలా. గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది స్టేర్ కేస్. ఇక్కడ కూడా కింద లైట్స్ పెట్టించాము. నైట్లో ఎప్పుడైనా చీకటి ఉన్నప్పుడు ఇది మాత్రం ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ స్టేర్ కేస్ మొత్తం అలానే పెట్టించాము సైడ్లో. అండ్ ఇక్కడ ఇది కామన్ టాయిలెట్ ఇక్కడ. అండ్ స్టేర్ కేస్ కింద కూడా స్టోరేజ్ యూనిట్ పెట్టించాము. ఇదంతా కూడా కంప్లీట్ టీక్ వుడ్ రైలింగ్. ఇక్కడ స్టేర్ కేస్ దగ్గరికి వెళ్తున్నాము.
ఈ విండో కూడా దాని మ్యాచింగ్ బ్లైండ్స్ వాడాము. ఇవేమో టర్కీ లైట్స్. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇవన్నీ లైట్స్ మీరు చూడొచ్చు, ఇక్కడంతా ఇవన్నీ పెట్టించాము ఇక్కడ. సో మీకు చెప్పాను కదా నైట్ వ్యూ ఇంకొకసారి నేను వీడియోలో పెడతాను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడి నుంచి రాగానే మీకు ఇక్కడ కోర్ట్యార్డ్ వ్యూ కనిపిస్తుంది. పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కోర్ట్యార్డ్ వ్యూ కింద, అండ్ స్టెప్స్ నుంచి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. దీని కూడా సేమ్ డిజైన్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ డిజైన్కి ఎలా అయితే ఉందో దీనికి కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ చాందిని మంచం ఆర్ పందిరి మంచం ఆ డిజైన్లోనే చేయించాము. ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టీక్వుడ్తోనే. అండ్ సేమ్ ఇది కూడా టైల్స్ వచ్చేసి అమెజాన్లోనే ఆర్డర్ చేసాము, టీల్ బ్లూ కలర్లో. సో దాని తగ్గట్టే బ్లైండ్స్ కూడా అలానే మ్యాచ్ అయ్యాయి ఇక్కడ. అండ్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ విండో సీటింగ్ ఏరియా ప్లేస్లో బాగుంటుంది. అండ్ ఇవన్నీ కబర్డ్స్, స్టోరేజ్ ఇక్కడంతా ఉంది పైన. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా, డోర్ హ్యాండిల్స్ కూడా అన్నీ అమెజాన్లోనే యాంటిక్ ఫినిష్ ఇదంతా. సో అక్కడే ఆర్డర్ చేశాము. టేబుల్ లాగా వచ్చింది. అండ్ ఆ డిజైన్ లుక్ కూడా నా దగ్గర ఓల్డ్ బాక్స్ ఒకటి ఉంటే సో దీనికి మ్యాచింగ్గా ఉంటుందనేసి ఈ టీల్ బ్లూ కలర్లోనే ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ నుంచి ఇది వార్డ్రోబ్ ఏరియా. ఇక్కడ సేమ్ కింద ఎలా అయితే ఉందో పైన కూడా అలానే ఉంది. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఆ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మిర్రర్ అవంతా ఉంటుంది. ఇది స్టోరేజ్. ఇక్కడ కబర్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది అటాచ్ టాయిలెట్. ఇక్కడ ఈ టాయిలెట్ ఇక్కడ గ్లాస్ డోర్ మధ్యలో పార్టీషన్ లాగా పెట్టించాము. అండ్ ఇది స్టోరేజ్ కోసం ఇక్కడ. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, కంప్లీట్ వ్యూ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా పైన స్మాల్ ఫాల్ సీలింగ్ లాగా చేయించాము. ఇక్కడ రోప్ లైట్స్ పెట్టించి. ఇక్కడ కూడా ఒక చెస్ట్ డ్రా ఉంది, కొంచెం హైట్లో పెట్టించాము ఇక్కడ. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది కిడ్స్ బెడ్రూమ్. సేమ్ డిజైన్, బికాజ్ డోర్ క్లోజ్ చేసినప్పుడు అన్నీ ఒకే డిజైన్లో కనిపించాలనేసి. సో ఈ బెడ్రూమ్కి వెళ్దాము. ఇది కిడ్స్ బెడ్రూమ్. సో ఇక్కడ ట్రెడిషనల్గా ఏం పెట్టించలేదు, ఇది మోడర్న్ డిజైన్గానే పెట్టించాను. ఆల్మౌంట్ స్టడీ టేబుల్ స్పేస్ సేవింగ్ స్టైల్లో పెట్టించాము ఇక్కడ. సో ఇది నేను మీకు చూపిస్తాను ఎలా. సో మామూలుగా ఇది స్టడీ టేబుల్ లాగా ల్యాప్టాప్ ఏదన్నా పెట్టుకోవడానికి. అండ్ మనం యూస్ లేనప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్లో డ్రార్స్ లాగా బుక్స్ పెట్టుకోవడానికి. దీని కింద వీల్స్ ఉన్నాయి దీనికి. సో మనం కంప్లీట్గా కూడా బయటికి తీయచ్చు. దీన్ని కంప్లీట్గా బయటికి తీసి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇదంతా గ్రే కలర్ డిజైన్ మోడల్ ఇది. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది కొంచెం పెద్దగా ఉంది ఈ విండో. సో దాని గురించి ఇక్కడ కూడా కొన్ని స్టోన్ క్లాడింగ్ పెట్టించాము దానికి మ్యాచింగ్గా. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ ఉంటుంది కింద. ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ ఈ కబర్డ్కి ఇలా పెట్టించాము. అండ్ ఈ కబర్డ్ కింద స్టోరేజ్, ఏమన్నా పిల్లోస్, ఎక్స్ట్రా బెడ్ షీట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ. కబర్డ్
ఇది స్లైడింగ్ డోర్ డిజైన్లో చేయించాము. డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఎక్స్ట్రా వార్డ్రోబ్ ఉంటుంది. టాయిలెట్, డ్రెస్సింగ్ ఏరియా దగ్గర ఇక్కడ ఫాల్ సీలింగ్ మ్యాచింగ్గా అలానే పెట్టించాం పైన. కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఇది ఫ్యామిలీ ఏరియా. సో ఇక్కడ ఈ పెయింటింగ్ కూడా నేనే చేశాను. ఇది కూడా సేమ్ కేరళ మ్యూరల్ ఆర్ట్. లైటింగ్ ఉంది. దివాన్ కూడా కంప్లీట్ టీక్ వుడ్తో చేయించాము, యాంటిక్ ట్రెడిషనల్ డిజైన్. అండ్ ఇక్కడ పక్కన ఈ బుద్ధ విగ్రహం వచ్చేసి ఇది వుడ్తో చేయించింది. మా ఫ్రెండ్ శ్రీలంక నుంచి తీసుకొచ్చింది నా కోసము. సో నాకు ఇలాంటి కలెక్షన్స్ ఇష్టం అనేసి. సో ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ దానికి ఈ స్టాండ్ అమెజాన్లో ఆర్డర్ చేశాము. దాని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దీనికి ఈ టైల్స్ కూడా సేమ్ అమెజాన్లోనే ఆర్డర్ చేశాము, దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ సైడ్ టేబుల్ కూడా సేమ్ ఇలానే ఈ డిజైన్తో మధ్యలో టైల్స్ వేయించాము. అండ్ ఇక్కడ జస్ట్ ఒక డెకరేషన్కి స్మాల్ తబ్లా. ఇది ఫ్యామిలీ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెంచ్ డోర్ అండ్ బాల్కనీకి వెళ్తుంది. ఇక్కడ బాల్కనీ ఇది మా మామయ్య గారు చేయించారు. ఇది చాలా ఓల్డ్. ఇది కూడా కంప్లీట్ టీక్ వుడ్తో చేయించాం. పాలిష్ చేసి ఇక్కడ పెట్టాం బాల్కనీలో. దానికి బ్రాస్ కోటింగ్ ఇచ్చేసి ఇక్కడ పెట్టించాం బయట బాల్కనీలో. సో ఈ ఉయ్యాల బ్యాక్గ్రౌండ్కి న్యాచురల్ స్టోన్స్ వాడాము. ఇదంతా బాల్కనీలో న్యాచురల్ ప్లాంట్స్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయించాం పైన. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ. పిల్లలకి స్పెషలీ చాలా ఇష్టంగా కూర్చుంటారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇది ఫ్యామిలీ ఏరియా. మనం ఇక్కడ నుంచి మీడియా రూమ్కి వెళ్తున్నాము. మీడియా రూమ్ ఆర్ లైబ్రరీ రూమ్. ప్రొజెక్టర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ దాని డిస్ప్లే ఇక్కడ వాల్ మీదకి వస్తుంది. మీడియా లైబ్రరీ రూమ్. ఇక్కడ కూడా రోప్ లైట్స్ పెట్టించాము. మీడియా రూమ్, ఇది ఫ్యామిలీ ఏరియా, ఇది బాల్కనీ, ఇది కిడ్స్ రూమ్, ఇది కోర్ట్ యార్డ్. అండ్ అక్కడ పైన టెర్రస్కి వెళ్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూర్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.